హాయ్ అండి, మీకు ఇంతకు ఇడ్లీ అంటే ఇష్టమా? ఏ ఇడ్లీ ఇష్టం? అది కూడా రవ్వ ఇడ్లీ ఇష్టమా, దోశ బ్యాటర్ ఇడ్లీ ఇష్టమా అనేది కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా రవ్వ ఇడ్లీ చేస్తాము. నేను పూణేలో ఉన్నప్పుడు ఇడ్లీ చేసేదాన్ని. అవి చాలా గట్టిగా వచ్చేవన్నమాట. అప్పటికప్పుడు మిక్సీలో రుబ్బి వేయడం వల్ల చాలా గట్టిగా వచ్చేవి. అదే ముందే రుబ్బితే చాలా మెత్తగా వస్తాయని నాకు తెలియదు అనమాట. ఒక సంవత్సరం తర్వాత ముందు రోజు రుబ్బి తర్వాత రోజు ఇడ్లీ పెడితే బాగా వస్తాయి అని అప్పుడు తెలిసిందనమాట. అప్పటి నుంచి ఇదే విధంగా చేసేస్తాను. అప్పుడైతే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి. గ్రైండర్లో వేసే ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అదే మిక్సీలో వేసే ఇడ్లీ అయితే గట్టిగా ఉంటుంది. మిక్సీలో వేసినప్పుడు ఒక కప్పు మినపగుళ్ళకి కప్పున్నర రవ్వ అయితే వేసుకోవాలి. అదే గ్రైండర్లో వేస్తే ఒక కప్పుకి 2 కప్పులన్నర నూకైతే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇడ్లీ చేయడం అయితే నేను నేర్చుకున్నాను. ఫస్ట్లో ఇడ్లీ చూసి భయపడిపోయేవారు మా ఆయన. ఇప్పుడు ఇడ్లీ అంటే ఇష్టపడుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మీరు ఎలా చేశారో కామెంట్